నిర్మాణంలో బాలికలు ముందుండాలి. సదాశివపేట పట్టణంలో శుక్రవారం రాత్రి జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది. బాలికలు బాగా చదివి ఉన్న స్థానంలో ఉంచి సమాజ నిర్మాణంలో బాలికలు ముందుండాలని సదాశివపేట మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను 100% వినియోగించుకుని జీవితంలో పైకి రావాలని తెలిపారు. 10వ తరగతిలో 100% ఫలితాలు తీసుకురావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సీఓ ప్రభాకర్ తెలిపారు. దేశ ప్రగతికి బాలిక విద్య ఎంతో ముఖ్యమని సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఫలితాలు వచ్చాయి. 3 బాలికలకు 10 GPA సాధించారని, ఈసారి 100% ఫలితాల కోసం కృషి చేస్తున్నామని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రూపా తెలిపారు. బాలికలు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్ ఉపాధ్యాయులు సిఆర్పి రాజేశ్వర్ పాల్గొన్నారు. ఎంజేపీ సంగారెడ్డి ఎట్ సదాశివపేట్ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ మనమందరం సమావేశమై ఉన్నాము. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్సీఓ గారు మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మరియు సంగమేశ్వర్ గారు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ గారు రూపా గారు, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులకు ముందుగా వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇంతకుముందు రూపా మేడం గారు డీటెయిల్గా రిపోర్టు తెలపడం జరిగింది. గత సంవత్సరం 10వ తరగతి లోపల 100% మరియు 10 GPA కూడా మండలంలో రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల లోపల 10 GPA రావడం ఇదే పాఠశాల నుంచి రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. 10 GPA రావడం అంటే మామూలు కాదు. ఎంత టాలెంట్ ఉంటే తప్ప కష్టం రావడం. అయినా ఇక్కడ ఈ పాఠశాల లోపల బోధన విధానం ఆ విధంగా ఉంది కాబట్టి 10 GPA రావడం జరిగింది. తర్వాత ప్రధానంగా బాలికా విద్య గురించి నేను కూడా 2009 నుంచి మండల విద్యాధికారిగా పనిచేస్తున్నా. 1995 నుంచి ఉపాధ్యాయునిగా చేరి సేవలు అందించడం జరుగుతుంది. సుమారు ఈ 3 మండలాలకి ఇప్పుడు ప్రజెంట్గా సదాశివపేట, పుల్కల్, చోటకూరు ఈ 3 మండలాలకు మండల విద్యాధికారిగా పనిచేస్తున్నా. ఇంకా మీ 10వ తరగతి పరీక్షల వరకు అయితే నేను మండల విద్యాధికారిగా ఉంటాను. రిజల్ట్ వచ్చే సమయానికి లేకుండా ప్రిన్సిపాల్ గారు ఏ సహాయం ఏ విధంగా ఎవరు కూడా ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావద్దు. ఎందుకంటే 10 సంవత్సరాలు మనం ప్రభుత్వ ఆర్థిక వనరులను ఉపయోగించుకొని మరి సమాజ వనరులను ఉపయోగించుకొని 10వ తరగతి ఏ విద్యార్థి కూడా ఫెయిల్ కావద్దు. ఖచ్చితంగా బాగా చదివి ఖచ్చితంగా 10వ తరగతి ఫస్ట్ మెట్టు విద్య లోపల మనం మొదటికి ఇంపార్టెంట్ కాబట్టి మీ జీవితం లోపల ఇంకా బాగా ఉన్నత స్థానంలోకి బాగా చదివి, ఎందుకంటే అన్నిటికంటే గొప్ప ఆయుధం చదివే. ఒకవేళ మనం చాలామంది మహానాయకులను చూసినాం, ఎవరైతే బాగా చదివి